యమలకొండ తెలుసా, తిరుపతి తెలుసా, శ్రీశైలం తెలుసా, యాదగిరిగుట్ట తెలుసా, యమలకొండ తెలుసా, ఇవన్నీ తెలుసా? ఇవన్నీ తెలియనట్టు ఆయన కొత్తగా బస్సు పెట్టి యమలకొండ చూపిస్తారు. ఆ తీసుకుపోయింది తీసుకోపోలే, యమలకొండ తీసుకోపోగానే ఓట్లేస్తారు అనుకుంటున్నాడు. ఇటువంటి మ్యాజిస్ట్రేట్లు కూడా వస్తారు. ప్రతి సంవత్సరం మేము తీసుకుపోతూనే ఉంటాం యమలకొండకు. ఇది కొత్త కాదు. మనం నిరంతరం యమలకొండ, తిరుపతి, శ్రీశైలం అన్నిటి తిప్పే పార్టీ అది. ఎవరు తీసుకుపోతారంటే ఎవరు తీసుకుపోతారు? బీజేపీ శంకరన్న. ఎవరు తీసుకుపోతారు? బీజేపీ శంకరన్న. గుర్తుంచుకోరు, దేవుడి పార్టీ, దేవుళ్ళ దగ్గర తీసుకుపోయి అభివృద్ధి చేసే పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి లక్ష్మి దీపికను మర్చిపోవద్దు, కమలం పువ్వు గుర్తు మర్చిపోవద్దు. ఏం గుర్తు మనది? ఏం గుర్తు? పువ్వు గుర్తు. ఏం గుర్తు? కమలం పువ్వు గుర్తు. అన్నకు ఈ లింగోజిగూడెం ఈ స్టీల్ కార్నర్ సమావేశానికి చేసిన వీరికి మా మున్సిపల్ తరఫు కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. మహిళలు చైతన్యవంతులయ్యారు. ఎవరు? బీజేపీ వల్ల, కమలం పువ్వు గుర్తు వల్ల. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీకి అయితే చేరుకున్నాం. ఇక్కడ చౌటుప్పల్ మున్సిపాలిటీలో ప్రచారంలో భాగంగా భేతి సుభాష్ రెడ్డి గారు అయితే ఇక్కడ మనకు కలిశారు. సార్ని అడిగి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రచారంలో ఎవరికి సపోర్ట్ చేయడానికి వచ్చారు, అసలు సార్ ఇంత దూరం రావడానికి గల కారణాలేంటి, ఆయన మాటల్లో కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు ప్రచారంలో భాగంగా ఇక్కడ కనిపించారు మాకు. సార్, ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయడానికి వచ్చారు సార్? బీజేపీ పార్టీ. నేను బీజేపీ ఇన్ఛార్జిగా చౌటుప్పల్ మండలానికి రావడం జరిగింది. ఇక్కడ 3వ డివిజన్ నుంచి దీపిక గారు, అదేవిధంగా 4వ నుంచి లక్ష్మి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారికి అండగా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఇక్కడ బీజేపీ గెలవడానికి శాయశక్తిలో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అంటూ మరి బీజేపీ గెలవాలంటూ, గతంలో కొన్ని ఓట్లతో ఓడిపోయినప్పటికీ ఆయనను గెలిపి శంకర్ను గెలిపించాలి, శంకర్ దీపికాని గెలిపించాలని చెప్పి, లక్ష్మి ముత్తయ్య గారు కూడా గెలిపించాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటుంటూ, ప్రజలకు కూడా ఎక్కడికి పోయినా కూడా ఆరతులు ఇస్తూ ఉన్నారు, తిలకాలు తిప్పుతూ ఉన్నారు. ప్రజలు బ్రహ్మాండంగా బీజేపీ పార్టీ వైపు మొగ్గుతూ ఉన్నారు. సరే, మీరు ప్రచారంలో భాగంగా ఇప్పుడు మీరు కొన్ని సమస్యలు అయితే చూసే ఉంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, మరి అధికారిక ప్రభుత్వం అయితే కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. అంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి చెప్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. మీరు దానికి ఎలా స్పందిస్తారు? అధికారంలో 2 ఏళ్ళ నుంచి ఉన్నారు. గతంలో 10 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ 10 ఏళ్ల కాలంలో ఏం చేసిండ్రో అప్పుడు వాళ్ళు దోచుకునే రకంగా పనిచేసే సందర్భంలో ఈ 2 ఏళ్ల కాలంలో కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ, ఇక్కడున్న ఎంపీ కానీ ఏ రోజు కానీ ఈ గ్రామాల్లో తిరిగి చూసిండా, ఏ గ్రామంలో ఉన్న సమస్య తెలుసుకున్నాడా, ఆ గ్రామాల ప్రజలతో మాట్లాడిండా అనేది ఒకసారి గ్రహించాల్సి. నేను ఇప్పుడు అడిగిన అక్కలందరినీ కూడా, అన్నలందరూ కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఈరోజు ఒక్కరోజు కూడా మా గ్రామానికి వచ్చిన పాపన పోలేదు. ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ ఏ రోజు రాలేదు. ఓట్ల కోసం వచ్చిండ్రు, ఓట్లు మాత్రం అడిగిండ్రు, వేసుకొని పోయినారు, మళ్ళీ ఇప్పటివరకు కనపడలేదు. మాకు తులం బంగారం ఇస్తున్నారు, మా ఆడబిడ్డలు పెళ్లి చేస్తే ఆ తులం బంగారం ఎక్కడ పోయిందో ఏందో మాకు తెలియదు, గోల్ అయిపోయింది ఈరోజు అని చెప్తా ఉన్న సందర్భాన్ని గుర్తిండు. అట్లా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఒక ఉచిత బస్సు అని పెట్టిండు. ఉచిత బస్సు పెట్టినప్పుడు బస్సులు పెంచే రకంగా ఉండాల్సిందే. బస్సులు పెంచకుండా ఉన్న బస్సులనే కిక్కిరిసే రకంగా నింపుతూ ఒకరి మీద ఒకరు కూర్చోబెట్టుకుంటూ తీసుకుపోతున్నారు తప్ప ఇక్కడ ఏమి చేసింది లేదు. అది తప్ప ఇంకా ఏ లబ్ధి కూడా ఇప్పటివరకు వాళ్ళు 420 లబ్ధులు చెప్పిండ్రు, 6 హామీలు ఇచ్చిండ్రు. ఏ ఒక్క హామీ కానీ, ఏ ఒక్క లబ్ధి కానీ ఈరోజు మాకు చెందలేదని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళు చెప్తున్న సందర్భాన్ని గుర్తిస్తాము. మనం కేంద్రంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో మహిళలకి చాలా రిజర్వేషన్ కల్పించి మహిళల్ని అన్నింటిలో ముందుస్తూ ఉన్నారు. మోదీ గారి అడుగుజాడల్లో మరి నడుస్తున్న మీ అందరికీ అంటే మహిళలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు, మహిళా అభ్యర్థులుగా గెలుపొందే వాళ్ళకి? తప్పకుండా అమ్మా. ఇక్కడ మా నాయకురాలు కూడా కల్పన అని మండల పార్టీ అధ్యక్షులను కూడా చేసినాం. ఇక్కడ మహిళలకు ప్రత్యేకత ఇవ్వాలని చెప్పేసి మరి కార్పొరేటర్లను కూడా అక్కడ కార్పొరేటర్లు కూడా మహిళలను చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 50% ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ సిస్టంలో తప్పకుండా మేము కార్యవర్గాన్ని కూడా ఆ రకంగానే 50% కంటే ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం తప్ప తక్కువ ఇవ్వట్లేదు. మహిళలకు ప్రత్యేక స్థానాన్ని ఇస్తాము. ఓకే, ఇక్కడ మనకు ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ టౌన్ భారతీయ జనతా పార్టీ మహిళా అధ్యక్షురాలు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీ పేరు? నా పేరు కడారి కల్పన యాదవ్. నేను చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాల్ని. ఓకే
ఓకే, చౌటుపల్లి మున్సిపల్ అధ్యక్షురాలు. ఓకే, మహిళలకి అంటే మహిళా అభ్యర్థులు పోటీ చేసినప్పుడు మహిళలకి సపోర్ట్గా వస్తున్నారు అంటే మన యొక్క మహిళలు ఇంకా ఎంత ముందు ఉండాలని మీరు కోరుకుంటున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? చాలా బాగా మేము ఈ రిజర్వేషన్లో ఇట్లా మాకు 33% అన్నట్టుగా మహిళలకు ఈ 20 వార్డులలో అధిక స్థానాలు మహిళలకే ఉన్నాయి. అలాగే ఈ చౌటుపల్లి మున్సిపల్లో మాకు జనరల్ మహిళా చైర్మన్ ఇట్లా ఇచ్చిర్రు. మాకు చాలా ప్రతి వార్డుకి వెళ్ళినా కానీ అడుగున మాకే సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. చాలా బాగుంది స్పందన. అడుగుకు మాకు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నాము. మేము ఎవ్వరు ఏమి ఇచ్చినా మేము లొంగకుండా మీ భారతీయ జనతా పార్టీకే మేము ముందుకు భారతీయ జనతా పార్టీకే ఓటేస్తామని చెప్తుర్రు. ఓకే, అంటే మీరు గడప గడప ప్రచారంలో చూసుకుంటూ వస్తూ ఉన్నారు, అంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు.